కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివశంకర్ స్నేహితుడిని గుర్తించారు. ఇక బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఓ పెట్రోల్ బంకులో శివశంకర్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో శివశంకర్ వెంట మరో యువకుడు ఉన్నాడు. అతన్ని ఎర్రి స్వామిగా పోలీసులు గుర్తించారు. ఇక ఎర్రి స్వామి తన స్నేహితుడు శివశంకర్ తో కలిసి బైక్ పై డోన్కు వెళ్తుండగా కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా ఎర్రి స్వామికి గాయాలయ్యాయి. అతడు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఎర్రి స్వామిని విచారిస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివశంకర్ స్నేహితుడిని గుర్తించారు. బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు బంకులో శివశంకర్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మనం చూస్తా ఉన్నాం. ఇక ఆ సమయంలో శివశంకర్ వెంట మరో యువకుడు ఉన్నాడు. అతన్ని ఎర్రి స్వామిగా పోలీసులు అయితే గుర్తించారు. ఎర్రి స్వామి తన స్నేహితుడు శివశంకర్ తో కలిసి బైక్ పై డోన్కు వెళ్తుండగా కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా ఎర్రి స్వామికి గాయాలయ్యాయి. అతడి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఎర్రి స్వామిని విచారిస్తున్నారు. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. బస్సు స్పాట్ కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని ఎస్పీ తెలిపారు. ఇక బస్సు వచ్చి ఆ బైక్ ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగాయని తెలిపాడు. ఇక తమ అదుపులో ఉన్న బస్సు డ్రైవర్ కీలక విషయాలైతే చెప్పాడని ఎస్పీ అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు
వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు, ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ హీ హర్డ్ ఎ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్